ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారన్నారు. తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. ఆ భూమి పట్టా భూమి అని కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేయటం బాధాకరమన్నారు. అధికారులు చట్ట విరుద్ధంగా చేసిన చర్యలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని గతంలో ఇచ్చిన నోటీసులపై తాము కోర్టుకు వెళితే కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. నాగార్జున ఒకవేళ కోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దగ్గరుండి నేనే కూల్చేవాడిని అని నాగార్జున అన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారన్నారు. తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. ఆ భూమి పట్టా భూమి అని కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేయటం బాధాకరమన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా చేసిన చర్యలపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఇప్పుడే కాదు ఎప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయాలని గతంలో ఇచ్చిన నోటీసులపై తాము కోర్టుకు వెళితే కోర్టు స్టే ఇచ్చిందన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు నాగార్జున. ఒకవేళ కోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దగ్గరుండి నేనే కూల్చేవాడిని అని నాగార్జున అన్నారు.